ఇరాన్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు అమెరికా ఇజ్రాయెల్ ఉమ్మడిగా వేసిన ఒక రహస్య వ్యూహం ఫెయిల్ అయింది. యుద్ధం తర్వాత ఇరాన్ వర్గాలను ఒకప్పటి అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేకి తీవ్రవాద ధోరణి గల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మదీ నజాద్కు అప్పగించాలని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ భారీ స్కెచ్ వేసింది. ఇజ్రాయెల్ను ప్రపంచ పటం నుంచి తుడిచేయాలని గతంలో పిలిపించిన అహ్మదీ నజాద్ను తమకు అనుకూలమైన నాయకుడిగా మార్చుకోవడానికి ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి జరిపిన రహస్య ఆపరేషన్ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ సంచలన కథనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మదీ నజాద్ను ఇరాన్ తదుపరి పాలకుడిగా కూర్చోపెట్టేందుకు ఇజ్రాయెల్ పన్నిన వ్యూహాలు ఒక గూఢచారి నవలను తలపిస్తున్నాయి. బుడాపెస్ట్ విశ్వవిద్యాలయంలో తన సొంత భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఇజ్రాయెల్ ప్రతినిధులను కలవటం, ఆ తర్వాత ఇరాన్ గృహ నిర్బంధం నుంచి ఆయన్ను తప్పించడానికి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయటం, అక్కడి నుంచి మొసాద్ కారులో ఒక రహస్య ప్రాంతానికి తరలించడం వంటివన్నీ ఈ ప్లాన్లో జరిగాయి. 2005 నుంచి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్కు తీవ్ర శత్రువుగా ఉండి అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేసిన అహ్మదీ నెజాద్ను ఇజ్రాయెల్ ఎంచుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే గత దశాబ్ద కాలంలో అహ్మదీ నెజాద్ ఆశయాలు, వైఖరి పూర్తిగా మారాయని ఇజ్రాయెల్, అమెరికా గుర్తించాయి. అధికారం కోల్పోయిన తర్వాత ఇరాన్ ప్రస్తుత పాలక వర్గంతో ఆయనకు విభేదాలొచ్చాయి. వరుసగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పట్టడంతో ప్రస్తుత వ్యవస్థ ఉన్నంత వరకు తాను అధికారంలోకి రాలేనని ఆయన గ్రహించారు. దీంతో ఆయన తన పంథాను మార్చుకున్నారు. ఇజ్రాయెల్ వ్యతిరేక వ్యాఖ్యలను తగ్గించి ఇరాన్ భద్రతా దళాల అరాచకాలను విమర్శించడం ప్రారంభించారు. డొనాల్డ్ ట్రంప్ను కార్యాచరణ కలిగిన వ్యక్తిగా కొనియాడుతూ లేఖలు రాశారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అబ్రహం ఒప్పందంలో భాగస్వామిగా మారి ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణీకరిస్తానని తన సన్నిహితులతో చెప్పారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లోనే ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అహ్మదీ నెజాద్ను పీఠంపై కూర్చోపెట్టే ప్రక్రియను ఇజ్రాయెల్ ప్రారంభించింది. కానీ ఇజ్రాయెల్ అంచనాలు తలకిందులయ్యాయి. అగ్రనాయకులు మరణించినప్పటికీ ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలలేదు. మరోవైపు ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన రహస్య నివాసం నుంచి అహ్మదీ నెజాద్ హఠాత్తుగా వెళ్లిపోయారు. ఆయన ఎందుకు వెనక్కి తగ్గారు అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అహ్మదీ నెజాద్, ఇజ్రాయెల్ మధ్య నడిచిన సంబంధాల గుట్టును రట్టు చేశాయి. గత ఫిబ్రవరి నుంచి ప్రజల కంటికి కనిపించని అహ్మదీ నెజాద్ ఇటీవల జరిగిన ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియల్లో ఊరేగింపులో హఠాత్తుగా కనిపించారు. భారీ భద్రత నడుమ ముఖానికి మాస్క్ ధరించి తల దించుకుని ఉన్న ఆయన దృశ్యాలు ఆయన ఇప్పుడు ఇరాన్ భద్రతా దళాల పూర్తి నిఘాలో ఉన్నారు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.